మృగమైన సాధు జంతువులా ప్రవర్తిస్తూ అందరికీ ఎంతో దగ్గరైపోయిన ఓ పెద్ద పులి ఉన్నట్టుండి మాయమైపోయింది. మహారాష్ట్రలోని అభయారణ్యం నుంచి జై అదృశ్యమై 4 నెలలు గడిచిపోయింది. అడవిని జల్లెడపడుతున్నా దాని జాడలేదు. పొరుగు రాష్ట్రాల్లో గాలింపుతోనూ ఫలితం లేదు. కనిపించడం లేదంటూ పోస్టర్లకు కూడా ఎక్కేసిన జై కోసం పూజలు చేస్తున్నారు జనం. ఇంతమంది జేజేలు అందుకున్న జై ఏమైపోయింది, ఎట్టెళ్లిపోయింది, ఎప్పటికీ కనిపిస్తుంది? మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్ దాకా సాగుతున్న ఆపరేషన్ జై పై రిపోర్ట్. ఎక్కడైనా పెద్ద పులి కనిపిస్తే హడల్. ఆ టైగర్ అదృశ్యంపై ఎందుకు దిగులు? వందల మంది ఎందుకు వెతుకుతున్నట్లు? ఆరేళ్ల వయసు, పేరు జై. 4 నెలలుగా కనిపించకుండా పోవటంతో ఏమైపోయిందోనన్న ఆందోళన, అడవుల వెంట తిరుగుతూ అలు పెరగని అన్వేషణ. కనిపించకుండా పోయింది ఏ పాపో బాబు కాదు, పెద్ద పులి. అన్ని పులుల్లాంటిది కాదు, భారీ కాయంతో బోలెడు మంది ఫ్యాన్స్ ని సంపాదించుకున్న పులి. సడన్ గా అది కనిపించకుండా పోవటంతో అడవి కూడా దిగులు పడుతోంది. మహారాష్ట్రలోని నాగ్పూర్ అభయారణ్యం నుంచి ఏప్రిల్ నెలలో తప్పిపోయింది జై అనే పెద్ద పులి. ఆ నెల 18నే చివరిసారిగా అది కనిపించడం. గంభీరంగా అడుగులేస్తూ తరచూ అందరికీ తారసపడే జై ఒక్కసారిగా అదృశ్యమైపోవడంతో అభయారణ్యమే పోసిపోయినట్లయింది. అడవన్నాక ఎన్నో పులులుంటాయి. ఒక్కడి కనిపించకుండా పోయినంత మాత్రాన ఏమవుతుంది? అయినా బస్సో రైలో ఎక్కి ఏటో వెళ్లిపోదుగా. పొరుగున ఉన్న అడవుల్లోకి వెళ్లిపోయింటుందని తేలిగ్గా తీసుకోవడానికి అదేం మామూలు పులి కాదు. ఒడ్డు పొడుగు బరువు దాని ప్రవర్తన అన్ని విలక్షణం కాబట్టే ఆ పులి గురించి ఇంత చర్చ. టూరిస్టులు కూడా అయ్యో జై లేదా అంటూ నిట్టూరుస్తున్నారంటే రిజర్వ్ ఫారెస్ట్ లో జైకి ఎంత క్రేజ్ ఉందో తెలిసిపోతుంది. సాధారణంగా పెద్ద పులులు 6 నుంచి 8 అడుగుల పొడవు మాత్రమే ఉంటాయి. కానీ జై మాత్రం 9 అడుగుల పొడవుతో 250 కిలోల బరువుతో బలిష్టంగా రాజస్థాన్ని ఒలకపోస్తుంటుంది. గతంలో కూడా కొన్నాళ్లు మాయమైపోయి సడన్ గా ఉమ్రేద్ హైవేపై ప్రత్యక్షమైంది పెద్ద పులి. 3 ఏళ్ల క్రితం హైవేపై దర్జాగా కూర్చుని కనిపించడంతో దాన్ని చూసుకుని మళ్లీ మురిసిపోయారంతా. నాగ్జిరా, నావేగావ్ ప్రాంత ప్రజలు, అభయారణ్యానికి వచ్చే టూరిస్టులతో ఎంతో అనుబంధం ఉన్న జై ఒక్కసారిగా కనిపించకుండా పోవడంతో అదేమైందో ఎటు వెళ్లిందో ఎవరికీ అర్థం కావటం లేదు. గతంలో లాగే మళ్లీ తనంతట తానే వస్తుందనే ఆశలున్న మాయమై 4 నెలలు గడిచిపోవడంతో నిరీక్షిస్తున్న వారు ఏమైపోయావంటూ నిట్టూరుస్తున్నారు. ఓ క్రూర మృగం కనిపించకుండా పోతే ఊపిరి పీల్చుకోవాలి. కానీ ఓ పెద్ద పులి జాడ కోసం జనం పూజలు చేస్తున్నారు. ఆ టైగర్ యోగక్షేమాల కోసం హోమాలు, పెద్ద పులి ఆచూకీ చెబితే బహుమతిస్తామంటూ మిస్సింగ్ పోస్టర్లు, ఎక్కడున్నావు జై అంటూ ఫారెస్ట్ సిబ్బందితో పాటు మామూలు జనం కూడా అడవుల్లో గాలిస్తున్నారు. ఆచూకీ చెబితే 50,000 బహుమతి అంటూ పోస్టర్లు, కనిపించకుండా పోయిన కుటుంబ సభ్యుడి కోసం కాదు, అందరి మనసులో దోచుకున్న పెద్ద పులి జై కోసం ఊరువాడ పోస్టర్లు అంటించారు. పాదముద్రలు కనిపిస్తే చాలు ఆశగా దానికోసం వెతుకుతున్నారు. ప్రభుత్వ రివార్డే కాదు, అటవీ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు కూడా జై కోసం ఎన్నో ప్రకటనలిచ్చారు. ఆ భారీ పులి సంచారంపై సమాచారం ఇవ్వాలంటూ చుట్టుపక్కల ప్రాంతాల్లో టామ్ టామ్ వేయించారు. పెద్ద పులి సంచరించే ప్రదేశం గురించి కబురందిస్తే 50,000 నగదు బహుమతి ఇస్తామని ప్రకటించింది కన్జర్వేషన్ లెన్సెస్ అండ్ వైల్డ్ లైఫ్ సంస్థ. మహారాష్ట్ర ప్రభుత్వం మరో 50,000 బహుమతి ప్రకటించింది. ఇక ఆ అభయారణ్యం పరిసర ప్రాంతాల ప్రజలైతే తమ ఆత్మీయ బంధువు తప్పిపోయినట్లు బాధపడుతున్నారు. దాని ఆచూకీ కోసం రోజు ఆరా తీస్తున్నారు. అటవీ అధికారులకు తోడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఆ ప్రాంత ప్రజలు దాదాపు 100 మంది స్వచ్ఛందంగా జై కోసం గాలిస్తున్నారు. స్థానికులు కొందరు ఆ పెద్ద పులి ఆచూకీ కోసం ప్రార్థనలు, పూజలు కూడా చేస్తున్నారు. ఓ పెద్ద పులి కోసం ఈ స్థాయిలో అందరూ ఆందోళన చెందటం నమ్మశక్యం కాని నిజం. అంతగా అందరితో అనుబంధాన్ని పెనవేసుకుంది జై.
క్షేమం గురించి అందరూ ఇంతగా కలవరపడటానికి దాని విలక్షణ శైలే కారణం. అంత భారీ ఆకారంతో ఎవరికైనా భయం గొల్పాల్సిన జై సాధు జంతువులా ప్రవర్తిస్తుంది. పక్క నుంచి పోయినా ఎవరైనా ఎదురుపడ్డా హాని చేయని తత్వమే ఆ పెద్ద పులిని అందరికీ దగ్గర చేసింది. హైవేపై తరచూ తిరుగుతున్నా ఏనాడు ఎవరికి ఎలాంటి హాని చేయలేదా పెద్ద పులి. అందుకే ఆ ప్రాంత ప్రజలు టూరిస్టులు దాన్ని చూసి మురిసిపోతుంటారు. జై అంటూ ముద్దుగా పిలుచుకుంటుంటారు. జనానికి ఇంత చేరువైంది కాబట్టే జై ఆచూకీ గురించి మహారాష్ట్ర ప్రభుత్వం కూడా తీవ్రంగా అన్వేషిస్తోంది. ఆ పెద్ద పులి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను కూడా రంగంలోకి దించింది. పోయినేడాది సెప్టెంబర్లోనే ఆ పెద్ద పులి కాలికి రేడియో కాలర్ తగిలించారు. అది ఏ ప్రాంతంలో సంచరిస్తుందో దాంతో తెలిసిపోయేది. ఎలక్ట్రానిక్ ట్యాగ్ ఒక్కసారిగా పనిచేయకపోవడంతో జై అదృశ్యమైందన్న విషయం బయటపడింది. ఇప్పటికే దాదాపు 400 గ్రామాల్లో జై ఆచూకీ కోసం అణువణువు గాలించారు. 9 అడుగుల ఈ పెద్ద పులి మార్కెట్ విలువ ఎంత లేదన్నా ₹1 కోటి పైమాటేనని అంచనా. అరుదైన ఈ పులిని వేటగాళ్లు వలపన్ని అపహరించి ఉంటారనే అనుమానాలు కూడా ఉన్నా అంత భారీ పులిని పట్టుకోవడం అసాధ్యమని, అదెక్కడో క్షేమంగానే ఉంటుందని భావిస్తున్నారు. చంకనేసుకుపోవడానికి చంటి పిల్లేం కాదు, చూడగానే చెమటలు పట్టించేంత భారీ పెద్ద పులి. మహారాష్ట్రలోని అటవీ ప్రాంతానంతా జల్లెడ పడుతున్నా కనిపించని జై బోర్డర్ దాటి ఆదిలాబాద్ జిల్లా అడవుల్లోకి వచ్చిందా? 2 రాష్ట్రాల అధికారులు సెర్చింగ్ ఫలించి జై కంటికి కనిపిస్తుందా? జై జాడ కోసం ఆదిలాబాద్ అడవుల్లోనూ గాలింపు జరుగుతోంది. మహారాష్ట్ర అభయారణ్యం నుంచి తప్పిపోయిన పెద్ద పులి ఆదిలాబాద్ జిల్లా అడవుల్లోకి వచ్చుంటుందనే అనుమానంతో సెర్చింగ్ సాగుతోంది. మహారాష్ట్ర సరిహద్దులోని తెలంగాణలోకి జై వెళ్లి ఉండొచ్చనే కోణంలో తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా అప్రమత్తం చేసింది మహా సర్కార్. దీంతో ఆదిలాబాద్ జిల్లా కాగజ్నగర్ అటవీ ప్రాంతంలో ఈ పెద్ద పులి జాడ కోసం అటవీ శాఖ అధికారులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. 6 ఏళ్ల క్రితం ఉమ్రేద్కర్ హండ్లే అభయారణ్యంలో సంజయ్ అనే పెద్ద పులికి జన్మించిన 2 కోనలకు షోలే సినిమాల కథానాయకుల పేర్లు పెట్టారు. జై, వీరు పేర్లతో వీటిని పిలుచుకునేవారు. వీటిలో వీరు అప్పట్లోనే తప్పించుకుని వెళ్లిపోగా జై మాత్రం అభయారణ్యం పరిధిలోనే సంచరిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కొన్నేళ్లుగా మహారాష్ట్ర ప్రభుత్వం దీన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తోంది. జై ద్వారా పుట్టిన 10 నుంచి 13 కోనలతో ఆ అభయారణ్యంలో పెద్ద పులుల సంతతి కూడా బాగా పెరిగింది. తరచూ కళ్లెదుట కనిపించే జై ఒక్కసారిగా అదృశ్యం అవ్వడంతో మహారాష్ట్ర విదర్భ ప్రాంతంలోని పంతారా జిల్లాతో పాటు సరిహద్దును ఉన్న తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలోనూ దీని జాడ కోసం గాలిస్తున్నారు. మహారాష్ట్ర తాడోబా పులుల అభయారణ్యంలోనూ జై జాడ తెలియకపోవడంతో ఈ పెద్ద పులి ఖచ్చితంగా జిల్లాలోని కాగజ్నగర్ అటవీ ప్రాంతంలోనే సంచరించే అవకాశం ఉందని అక్కడ అధికారులు భావిస్తున్నారు. కాగజ్నగర్ అటవీ డివిజన్లో ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలతో పాటు కొత్తగా మరికొన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటి ద్వారా అధికారులు జై జాడ కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవలే తాడోబా అటవీ ప్రాంతం నుంచి జిల్లాలోని కవాల్ టైగర్ జోన్ తో పాటు కాగజ్నగర్ ఫారెస్ట్ డివిజన్ పరిధిలోని అటవీ ప్రాంతానికి చేరుకున్న పులులు 4 కోనలకు జన్మనిచ్చాయి. దీంతో జిల్లాలో కవ్వాల్ టైగర్ జోన్ తో పాటు కాగజ్నగర్ డివిజన్ పరిధిలో పెద్ద పులుల సంఖ్య 9కి చేరింది. కాగజ్నగర్ ఫారెస్ట్ డివిజన్ పరిధిలో ఈ మధ్య ఓ పెద్ద పులి 4 పిల్లలతో వెళ్లటం సీసీ కెమెరాలో రికార్డైంది. దీంతో జై కూడా కాగజ్నగర్ డివిజన్ కే వలస వచ్చి ఉండొచ్చని భావిస్తున్నారు. జై జాడ దొరికిందనే వార్త కోసం మహారాష్ట్ర ప్రజలు, పర్యాటకులు, అక్కడి ప్రభుత్వం ఎదురు చూస్తోంది. ఒకవేళ 2 రాష్ట్రాల పరిధిలోని అటవీ ప్రాంతంలోనే ఆ పెద్ద పులి సంచరిస్తుంటే దాని జాడ త్వరలోనే బయటపడొచ్చనే ఆశాభావం వ్యక్తమవుతోంది. ఏవైనా ఓ పెద్ద పులి ఏమైపోయింది, ఎక్కడుందనే దానిపై ఇంతటి చర్చ దేశంలోనే తొలిసారి. అందుకే జై సంథింగ్ స్పెషల్. ఇవి న్యూస్ ఆన్ లైన్ అప్డేట్స్. నెక్స్ట్ బి అలర్ట్ ప్రసారం. నమస్తే.